నాకైతే ఎప్పుడెప్పుడు అన్బాక్సింగ్ ఓపెన్ చేద్దామా అనుకోకుండా ఈ సైడ్ ఉన్నాను కానీ ఈ సైడ్ నుంచి ఓపెన్ అయింది. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు చాలా ఉన్నాయి దాచాం వయా త్రిబుల్9 ఇండియా. మా వాడైతే ఐఫోన్ తీసుకోవాలనుకుంటున్నాడు యూట్యూబ్ కోసము. సో దానికైతే షాపింగ్ అయితే పోతున్నాము. సో ఈ పరిస్థితిలో పోవడం అవసరమా అని మీరు కామెంట్ చేయొచ్చు. ఇంట్లోనే ఉండలేం కదా, సో రెండు సపోర్ట్లు వేసుకొని పోతాం. చూద్దాం, మిగతాది పోతా పోతా మాట్లాడు. సక్సెస్ఫుల్ గా కార్లు అయితే ఎక్కి కూర్చున్నా, కాలు అయితే ఇటు జాపుకున్నా. ఈడు ఎప్పుడెప్పుడు నా కాళ్ళ మీద పడతాడో నాకే తెలీదు బ్రో. సో వెనకాల ఇద్దరైతే కూర్చున్నారు. నాకైతే ఉంది ఎప్పుడెప్పుడు వెళ్ళి ఐఫోన్ తీసుకుందాం అని చెప్పి. ఆడికి వెళ్ళిన తర్వాత చూడాలి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. 15 ఓపెన్ చేస్తా ఉంటే అన్బాక్స్ చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాడు ఐఫోన్ కొందామని. చూద్దాం ఎట్టుంటదో అన్న రియాక్షన్ ఎట్టుంటదో. మా ఇంకో బ్రో అయితే డ్రైవింగ్ చేస్తా ఉన్నాడు, తాత అయితే ముందు కూర్చో ఉన్నాడు. సో తాతని అక్కడ ఆడో డ్రాప్ చేసేసి మేమైతే ఇంకా డైరెక్ట్ కడప పోతున్నాము. ఇప్పుడు రెండు ఐఫోన్లు తీసుకుంటున్నాము, ఒకటి 13, ఒకటి 15. మా వాళ్ళు అందరూ మౌనంగా కూర్చొని ఉండరు. బాగలేనని నేనే బాగుతాను, వీళ్ళు కామ్గా కూర్చొని. నేను తెరలేదండి, ఇందాకే కదరా ఎన్ని దోశలు ఎరకారం తింటివి. అప్పుడు కడుపు నిండా వేసుకొని అప్పుడేనా అరిగిపోయింది. ఏంది బ్రో చూడండి ఫ్రెండ్స్, అన్న 10 దోశలు తినిండు కానీ అప్పుడే అరిగిపోయిందంట. మా తాత కాదు, నాది వాళ్ళ తాత అయితే టెంపుల్ కాడ అయితే డ్రాప్ అవుతాడు. సినిమాలకి షికార్లకి అన్ని తిరిగిందంట ఫ్రెండ్స్. మన వయసులో బాగా ఎంజాయ్ చేసిండు, ఈ వయసులో టెంపుల్ కి వెళ్తాడు. చూసారు కదా అసలుడే గాని మహానుభావుడు. మా ఫ్రెండ్ వాళ్ళ తాత ఏం చెప్పాడంటే ఎక్కువ స్పీడ్ పోవద్దు, 40 బిలో వెళ్ళమని చెప్పాడు. ఎందుకంటే మా సేఫ్ సైడే ఆలోచించాడు. పోకపోయినా అతను ఆలోచించి మా సేఫ్ కోసం చెప్పాడు. సాంగ్ సెలక్షన్ వచ్చి మావాడు సుబ్బు. వినాయక చవితికి అయితే ముద్దు ముద్దు గణపయ్య విగ్రహాలు అయితే రెడీ చేస్తున్నారు. మనోడు చూడు ఎంత సేఫ్ గా వచ్చిందో అంత సేఫ్ గా దిగాలి. ఇప్పుడు దేవుడు మమ్మల్ని లేచాడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, అన్ననైతే సేఫ్ గా దించాలి. ఇప్పుడు వచ్చేసాడు. చూడండి కడపకి ఎవరన్నా పంచి కట్టుకోండి వస్తారా? అన్న చూడు స్టైల్ గా పంచి కట్టుకొని వచ్చిండు. ఆ బ్రో ఏమో అవలే వేసాను అన్నని, ఇంకా ఇద్దరిని పంపించాలా అని ఇంకా సిట్టింగ్ వేసాను చూడు. ఇక్కడైతే ఫుల్ రష్ ఉంది. మన వాళ్ళు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. మనోడు అయితే వాళ్ళతో మాట్లాడుకుంటారు. వీళ్ళు అయితే మొబైల్ ఎంతసేపు చూసుకున్నారు, ఫుల్ వీడియో లాంగ్ వీడియో. కామెంట్ ఇక్కడ ఇచ్చేసి మనోడు అయితే సైలెంట్ గా ఉన్నారు, మాకు సంబంధం లేదు, మాకేం మొబైల్ కోసం వెయిటింగ్, ఎప్పుడెప్పుడు వస్తాం కానీ ఇంతవరకు రాలేదు. నేనైతే ఐఫోన్ 15 తీసుకున్నాను, మనోడైతే ఐఫోన్ 13 తీసుకున్నాడు. ఈ సైడ్ ఉన్నాను కానీ ఈ సైడ్ నుంచి ఓపెన్ అయింది. ఐఫోన్ పర్చేస్ అయితే అయిపోయింది. మా వాళ్ళు కొత్త ఐఫోన్ తో చూపలేవు వీడియోస్. సో మాకైతే అన్న బెస్ట్ ప్రైస్ ఇచ్చిండు, మాకు అడాప్టర్ చార్జర్ ఫ్రీగా ఇచ్చిండు. సో అన్న షాప్ అడ్రస్ చెప్తాను. మన దగ్గర ఐఫోన్ లేదా సో మీకు ఏమన్నా ఐఫోన్స్ సెకండ్స్ లో కావాలన్నా, లేదంటే ఐఫోన్ ఏదన్నా డిస్ప్లే పోయి ఏదన్నా రిపేర్ కావాలన్నా అన్న షాప్ అడ్రస్ చెప్తాను, మాకు ఇక్కడికి వచ్చేయండి. మీకు చాలా తక్కువ అయిపోద్ది. త్రిబుల్9 ఇండియా పేరు చెప్పండి, వచ్చి మీకు చాలా డిస్కౌంట్. అన్న దగ్గర రిపేర్ చేసుకుని మీకు అంత డౌట్ ఉంటే అన్న దగ్గర ఎంక్వైరీ చేసుకోండి, అమౌంట్ కనుక్కోండి, బయట ఎంక్వైరీ చేసుకోండి. మీకు ప్రైస్ డిఫరెన్స్ కనబడితేనే అన్న దగ్గర రిపేర్ చేసుకోండి, నో ప్రాబ్లం. సో మీకు ఏమన్నా ఫోన్ సెకండ్స్ లో కావాలన్నా, లేదంటే ఫోన్ సర్వీస్ రిపేర్ లేదని చేయించాలన్నా నేను అడ్రస్ చెప్తాను. అన్న మొబైల్ షాప్ వచ్చేయండి, మాట్లాడుకుందాం. బాయ్. కడపలోని 7 రోడ్ దగ్గర నుంచి రాయంపేట పోయే రూట్ లో లెఫ్ట్ సైడ్ తిరగగానే ఐఫోన్ కేర్ సర్వీస్ అని ఉంటది. మీకేమైనా డౌట్ ఉంటే అక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేయండి.